జ్యోత్స్నతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి అక్కడ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక జ్యోత్స్న నీరసంగా ఉంది అని పడుకుండిపోతే కార్తీక్ జ్యోత్స్నని రెడీ చేసి దగ్గరుండి తీసుకువచ్చి, ఏంటి జ్యో నీకోసం పెళ్ళికొడుకు వస్తే నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి, పద పెళ్ళికొడుకు పక్కన కూర్చో అని చెప్పి గౌతమ్ పక్కన జ్యోత్స్నని కూర్చోబెడతాడు. దాంతో జ్యోత్స్న అయితే గౌతమ్ పక్కన కూర్చొని చిరాకు పడుతూ నవ్వు రాకపోయినా సరే నవ్వినట్టు నటిస్తూ ఉంటుంది. బావా నువ్వెన్ని చేసినా నేను బయటపడను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు బయట పడేలా చేస్తాను, చూస్తూ ఉండు జ్యోత్స్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే అలా నవ్వుతూ కూర్చుంటుంది. ఇక శివనారాయణ అయితే బాబు నువ్వు ఇక చాలు, నువ్వు పక్కకు వెళ్తే మేము మాట్లాడుకుంటామని చెప్పి కార్తీక్తో అంటాడు. దాంతో కార్తీక్ అయితే మీరు మాట్లాడుకోవడమే మాకు కావాల్సింది, ఏంది వీళ్ళు పెళ్లి సంబంధం ఎంత వేరంగా కుదుర్చుకుంటే అంత మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక శివనారాయణ పంతులు గారితో మంచి దివ్యమైన ముహూర్తం చూడమని అడుగుతూ ఉంటాడు. దాంతో పంతులు గారు అయితే ఇద్దరు జాతకాలను అలా చెక్ చేస్తూ ముహూర్తాలను అయితే చూస్తూ ఉంటారు. ఇదంతా చూసి కార్తీక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, జ్యోత్స్న ఈ పెళ్ళి అయ్యేలోగా ఎలాగైనా సరే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేలా చేస్తానని చెప్పి కార్తీక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి పెళ్ళి నిశ్చయించి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఇక అది చూసి జ్యోత్స్న ఏమీ చెయ్యలేక తనైతే మౌనంగా ఉండిపోతుంది. ఎన్ని చేసినా సరే నా నిజస్వరూపం బయట పెట్టకూడదు అని చెప్పి అలా అక్కడ మౌనంగా కూర్చొని ఉంటుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ అది చూసి ఈ కార్తీక్ బాగా ఎక్కువ చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.